జీవన పథంలో చెరసాలలు ఉరి కొయ్యలు మరతుపాకులెదురైన రాళ్ళు ముళ్ళు కష్టాల కడగండ్లు ఎన్నున్నా దారి పొడువునా రక్తతర్పణలు కావిస్తూ జీవితమంతా ప్రజల కోసమే ధారపోస్తూ సాగిన అనంత పయనం ఆయనది. ఆయనే వీరపనేని రామదాసు గారు. కమ్యూనిస్టు కురువృద్ధుడు, ఎర్రజెండాకు నిబద్ధుడు. జీవితమే ఉద్యమం, ఉద్యమమే ఊపిరిగా అరుణ పతాకం నీడలో 8 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించి ఇంకా జనం కోసమే పరితపిస్తున్న అసాధారణ జననేత రామదాసు గారు. రామదాసు గారిది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా కొయ్యగూరపాడు గ్రామం. గ్రామంలోని మోతుబరి రైతు వీరపనేని రామయ్య సరస్వతమ్మ దంపతులకు రామదాసు జన్మించారు. ఆ దంపతులకు 4 సంతానం. అందరికంటే పెద్దవాడు వీరపనేని కృష్ణమూర్తి. రెండవవాడు రామదాసు. 3వ సంతానం వెంకటేశ్వరరావు. కుమార్తె శేషారత్నం. రామదాసు గారికి బాల్యం నుంచి చదువు కన్నా వ్యవసాయం మీదే మక్కువ ఎక్కువ. చదువు అసలు అప్పుడు చదువు బలవంతంగా మా వాళ్ళు వెంటబడి నన్ను పంపిస్తే పారిపోయి చేపలో దాక్కునేవాడిని, వెళ్ళేవాడిని కాదు. అయినా కుర్రాళ్ళని కూడా పంపేవాళ్ళు. పంపితే వాళ్ళకి దొరకకుండా వరి చేలలోను ఈ చేలు మన జొన్న చేలు ఆ చేలు ఈ చేలు కంది చెట్లు దొరకకపోతే ఎప్పుడైనా దొరికినాడేమో బలవంతంగా పట్టుకుపోయేవాళ్ళు. పట్టుకుపోతే ఆయన ఇన్స్పెక్టర్ వచ్చిన కాసేపు ఉండి తర్వాత అట్లా వదిలేసారు. వాళ్ళు కూడా తీసుకెళ్ళి అప్పుడే చదువుకోలేదు. సుమారు 10-12 వచ్చాక చదువు పట్ల ఆసక్తి పెరిగింది. అట్లూరి శ్రీమన్నారాయణ సోదరుడు సుబ్రహ్మణ్యం గారు ఆ ఊరి హెడ్ మాస్టర్. రామదాసు రోజూ రాత్రిపూట ఆయన దగ్గరికి వెళ్లి అక్షరాలు నేర్చుకునేవాడు. అలా క్రమంగా పేపర్లు పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. తర్వాత కాలంలో అదే అలవాటుగా మారింది. అవి దేశంలో స్వాతంత్రోద్యమం పెళ్లుపుకుతున్న రోజులు. పరాయి పాలనపై ఆగ్రహ జ్వాలలు వెత్తున ఎగిసిపడుతున్న దినాలు. దేశమంతా నిప్పుల కుంపటిలా స్వాతంత్ర్యకాంక్ష రగులుతున్న సంక్షుభిత సమయం. సహజంగానే చిన్నప్పట్నుంచి ప్రజోద్యమాల పట్ల ఆసక్తి కలిగి ఉన్న రామదాసు గారు గ్రామంలో జరిగే స్వాతంత్ర్య పోరాట కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. అది మొదలు ఆయన జీవితమే పోరాటాల బాటగా, ఉద్యమాల పాటగా మారిపోయింది. సరిగ్గా అదే సమయంలో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలే యుద్ధం ఇట్లొచ్చిందని అడుగుతారు మీరు, పరాకు పడకాని రాసి వదిలే అన్నీ వచ్చిన సామ్రాజ్యవాదుల మధ్య ఉన్న వైరుధ్యాలు యుద్ధాన్ని ఎట్లా ప్రారంభించారు అనేది ఇక ఆ కథ అట్లా వచ్చేదనండి. ఆగస్టు ఉద్యమం ప్రారంభమయ్యేటికి బెంగాల్లోనేమో కరువు. రోజు పేపర్లో ఏం చేసేవాళ్ళు, అరటికాయ తొక్కలు పారేమాకండి, పచ్చడి చేస్తూ తినండి అని రకాలుగా పేపర్లో వార్తలు వస్తూ ఉండేవి. ఒక పక్కనేమో ధరలు ఇట్లా ఉండేవి. ఈ వారు ప్రారంభమైంది. కలెక్టర్ గారు వచ్చాడు, వారు ఫండ్ ఇవ్వాలంటే వారు ఫండ్ ఊరందరిని పిలిచారంటే వెళ్తే ఏదో చెప్పేవాడు. ఇవ్వకపోతే మీ ఆస్తు పురులు తగ్గిపోతాయి పట్టుకెళ్తాను. ఇచ్చాం. ఆడెళ్ళిపోయిన ఇంకొక 20 రోజులు నెల రోజులు గడిచేటప్పటికి ఇంకొక ఆఫీసర్ వారు ఫండ్ పోతాడు. తహసీల్దార్ వచ్చాడు, అతడు కలెక్టర్ గారు వచ్చాడు. దానితో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి, ఆగ్రహావేశాలు పెరిగిపోయాయి. దేశ రాజకీయాల ప్రభావం రామదాసుపై బాగానే పడింది. ఒక పక్క యువజన సంఘ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరో పక్క రాత్రిపూట హరిజనులకు బడి నిర్వహిస్తుండేవాడు. ఊళ్ళో యువజన సంఘం పెట్టి ఈ స్కూళ్ళు పెట్టడం, లేబర్కి ఏదైనా ధాన్యం బాగు చేసి గ్రామ మంచి పనులు ఉండాట్లో మా ఊర్లో ఆయన కూడా ఉండాలి కదా, అట్లా చేస్తున్నాం కానీ సరే ఊళ్ళో ఘర్షణ, వీళ్ళు బుడ్డాళ్ళు అంతా పైకి వస్తున్నారు, ఇది చేస్తున్నారు. అందుకు పార్టీ మట్టిదేమో వ్యక్తిగతంగా కూడా తీసుకుని కొంత ఘర్షణ తీసేసి అయిపోయేటప్పటికి ఎంతలాకి ఇది వచ్చేసింది. ఇది వస్తే అప్పుడు ఇక్కడే కూడా గన్నవరం నేను వాళ్ళమ్మట కుర్రాళ్ళని ఒక 5-6-7 మంది దొరికేవాళ్ళు. ఈ 7 మందిని వేసుకొని జెండాలు పట్టుకొని పాటలు పాడుకున్నప్పుడు గాంధీ గారి పాటలు ఇంత పుస్తకాలు వచ్చింది. ఆయన
మొట్టమొదటి నాటకాలు వేయటం మొదలుపెట్టాడు. అప్పుడు నేను చిన్నపిల్లడినయ్యి ఫ్యామిలీని అందిస్తూ ఉండేవాడిని. అయ్యో నాటకాలు, మా భూమి నాటకం అని, ముందడిని, కొన్ని భవిష్యత్తులో చెప్పటం, ఇలాంటివి కొన్ని చాలా పనులు చేయించాడు. ఆయన ఈ ఊరి గురించి చాలా కష్టపడ్డాడు. మా గ్రామాన్ని బాగు చేసిందే కొంత వయసు ఆయనే. అదే సమయంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య పేరు విని ఆయన పట్ల ఒక రకమైన ఆకర్షణ ఏర్పడింది. రామదాసు గారి గ్రామంలో కాంగ్రెస్ అనుకూల వాతావరణం బలంగా ఉన్నప్పటికీ ఆయనలో క్రమంగా కమ్యూనిజం పట్ల ఆసక్తి ప్రారంభమైంది. సరిగ్గా అదే సమయంలో దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. వెంటనే కాంగ్రెస్ నాయకత్వం ఆదేశాల మేరకు బెజవాడ బందర్ రైల్వే లైన్ పట్టాలు తొలగించి టెలిఫోన్ వైర్లు తెంచి ఒక దశలో టెలిఫోన్ స్తంభం పక్కకు ఒరగడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రైలు పట్టాలు ఎట్ట ఎక్కాలి, ఊరి తెగలేడు. పొరపాటుని మొట్టమొదటి వచ్చేసాం. ఊరి తెగలు మా ఊరాళ్ళు నా ఏమటో 7-8 మంది కుర్రాళ్ళు ఇచ్చారు. తగ్గిన వాళ్ళు 30-40 మంది రావన్నారు. ఆ పైకి ఎక్కే స్తంభం మీద కూర్చుని అది అందరూ వచ్చారు. కూకుని కొడతా ఉంటే తెగట్ల బుడ్డి బద్దలైపోయి వైరు పక్కకు పోతా ఉంది. కొట్టేటప్పటికీ ఆ బుడ్డి బద్దలైపోయి ఈ వైరు తెగి ఈ స్తంభం ఇట్లా లాగేసింది. వెళ్తే నేను ఇడ్లీకి అంత లెక్కన పడ్డా. కిందేముంది, ఆ రైలు కట్టకు పోసిన గోతులు ఉన్నాయి, ఇంతంతలో తను ఉండు నీడు దాంట్లో. అసలు ఎక్కేటప్పుడే నన్ను తప్పిక ఎవడెక్కనన్నాడు. అయ్యి ఎక్కాల్సిందే కాదు. సో దాని మీద ఎక్కించేకుడు. ఆ బురదలో కూరిపోయాను. కూరిపోతే పడిన వచ్చారు, లాగారు, అడుక్కున్నాం, మళ్ళీ పోయాం. ఈ కేసుని సీరియస్గా తీసుకున్న పోలీసులు రామదాసు కోసం వేట ప్రారంభించారు. సుమారు 30 మంది పోలీసులు గ్రామం మీద పడి రామదాసు నాన్నగారితో సహా 100 మందిని అరెస్టు చేశారు. చివరకు రామదాసుని కూడా నిర్బంధించి గుడివాడ జైలుకు తీసుకెళ్లి తీవ్రంగా హింసించారు. మేము బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడే దాంట్లో ఉన్నాం. కొనేటివి సాక్ష్యాలు మాత్రం చెప్పం, చేసింది మాత్రమే. మరి ఒప్పుకుంటావు? మేము ఒప్పుకోం. ఏంటి మీకు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకని ఇంకా మన చాలామంది కలిసి ఉంటున్నాం, జైల్లో వస్తాయి, ఎక్కుతుందిగా అని ఈ రకంగా మాట్లాడితే మీడక్కడ పెద్ద ముద్రని ఈ మాస్టర్లో సోబెట్టి రాత్రిపూట అర్ధరాత్రి కల్లా కొట్టాను. కండిలు కట్టినాయి. నాతో పాటు ఉన్న 4 ఆయన ఏది చెప్తే అది ఆయనతోనే మేము ఉంటాం. ఇక తచ్చిమ వాళ్ళందరూ ఉన్న మేస్ట్రిట్టు దీని మీద హామీ మీద వెళ్ళిపోయారుగా. నన్ను కొట్టారు, చేశారు, తన్నారు, బూట్లతో ఏదేదో చేశారు. ఆ తర్వాత గుడివాడ కలెక్టర్ రామదాసుపై దేశద్రోహ నేరం మోపి బళ్ళారిలోని అలీపూర్ క్యాంపుకు తరలించారు. సుమారు 8 నెలలు సబ్ జైలు, 16 నెలలు సెంట్రల్ జైలు జీవితం గడిపారు రామదాసు గారు. ఈ సమయంలోనే గౌతు లచ్చన్న వంటి ఎందరో ప్రముఖులు, ఘంటసాల వెంకటేశ్వరరావు వంటి కళాకారులతో పరిచయం ఏర్పడింది. ఘంటసాల వెంకటేశ్వర నాతో పాటే ఉండే. ఆడు అని మేనమామ, పిచ్చియ్య, వీళ్ళంతా మేమంతా కలిసే ఉన్నాం. పాటలు పాడేవాళ్ళు, నేనే కమ్యూనిస్ట్ పాటలు పాడేవాడిని. ఇక మాకు జైల్లో ఇది ఒక రాధాంతం. అయితే రోజున గాంధీ గారు వైస్రాయ్కి లెటర్ రాశాడు. వాళ్ళు ఆ లెటర్కి సమాధానం ఇవ్వకుండా జనాన్ని రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని వాళ్ళే చేశారు. చేసి ఇప్పుడు నన్ను బదనామా చేస్తున్నారు. ఏది అహింసావాది, హింసావాది అని రైల్వే అవి తగలబెట్టమంటే జనాన్ని సావటమే కదా, అది హింస, అహింస అని గాంధీని అడం చేస్తారు రాశారు. ఆ లెటర్స్ బయట పెట్టే వరకే నేను ఉపవాసం చేస్తున్నానని నేను ఉపవాసానికి కూర్చున్నాడు. 1944 నవంబర్లో జైలు నుంచి విడుదలైన వెంటనే రామదాసు కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తెలప్రోలులో జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ సభ్యత్వం ఇచ్చారు. తనకు తొలుత పరిచయమైన కమ్యూనిస్టు నాయకుడు పిడికిటి వెంకటేశ్వరరావుతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలోనే రామదాసుని కొయ్యగూరపాడు గ్రామ పార్టీ కార్యదర్శిగా, ప్రాంతీయ ఆర్గనైజర్గా నియమించారు. 1948 ప్రాంతంలో తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో చారిత్రక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తీవ్ర రూపం దాల్చడంతో అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు కమ్యూనిస్టు పార్టీపై కొంతకాలం నిషేధం విధించారు. దాంతో పార్టీ నాయకత్వమంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో పార్టీపై పోలీసుల దాడులు పెరిగాయి. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు కమ్యూనిస్టులకు బలమైన ప్రాంతాలు కావడం, ప్రత్యేకించి కేంద్ర కమిటీలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన చంద్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య లాంటి నాయకులు ఉండడంతో పోలీసులు ఈ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఈ సమయంలో గన్నవరం తాలూకాలో పార్టీ కొరియర్గా రామదాసు గారు కీలక పాత్ర నిర్వహించారు. ఓ రోజు అర్ధరాత్రి సుమారు 70 మంది పోలీసులు రామదాసు గారి ఇంటిపై దాడి చేశారు. ఇల్లంతా చిందరవందర చేశారు. నానా భీభత్సం సృష్టించారు. రామదాసు గారి అమ్మా నాన్నలను తీవ్రంగా హింసించారు. కోడలు సుబ్బమ్మను ఆ వృద్ధులు తెలివిగా పోలీసులకు చిక్కకుండా ఊరు దాటించడంతో పెద్ద గండం తప్పింది. రామదాసు గారి ఉద్యమ ప్రస్థానంలో జొన్నపాడు ఘటన అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు. కొండపల్లి సీతారామయ్య గారి నాయకత్వంలో రామదాసు మరికొంతమంది కార్యకర్తలు జొన్నపాడు దాడిలో పాల్గొన్నారు. ఈ కేసులో రామదాసుని పోలీసులు కొన్ని రోజుల పాటు నిర్బంధించి తీవ్రంగా హింసించారు. గుడివాడ క్యాంపులో ఉంచి నరకయాతన పెట్టారు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కొడుతూనే ఉండేవారు. భోజనం లేదు, పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఒక దశలో రామదాసు గారు చనిపోయారన్న వార్తలు కూడా ప్రచారం చేశారు. ఇక్కడ తీసుకెళ్ళి పళ్ళయ్యప్పని క్యాంపులో పెట్టారు. పళ్ళయ్యప్పని క్యాంపులో పెట్టి గుడివాడలో ఆ క్యాంపులో పెట్టారు. అడప్పటికే కాల్పులు తాగిస్తే చచ్చిపోతారు. ఏడుగుగంటి సుబ్బారావు, వెంకటరాయుడు, పామరు వీళ్ళందరినీ కాల్ చేశాడు. ఇక వాళ్ళు ఇష్టమట్టు కొట్టుకున్నారు. అప్పచెప్పేసే ఇక బతుకుతామనే ఆశ లేదు. ఏమి చెప్పకుండా సావటం ఒక్కటే ఇక నాకు మిగిలింది. అది ఒక్కటే నా మనసులో ఉంది తప్ప ఇంకా ఏమీ లేదు. ఎన్ని బాధలు పెట్టాలి, ఎన్ని కొట్టాలో అన్నీ కొట్టేశారు. నన్ను ఆమె ముందు కొడితే తల్లి ఊరికి ఎదగదని ఇట్లా అదంతా ఒక రోజల్లా చేశారు. ఇక వాళ్ళు మంచినీళ్ళు అడుగుతా చూస్తూ ఉండగా నేను మంచినీళ్ళు కూడా తాగితే ఒట్టు. ఇలా 9 రోజుల పాటు అమానుషంగా హింసించి మెజిస్ట్రేట్కి అప్పగించారు. ఆ తర్వాత 16 మాసాల పాటు బందర్ జైలులో ఉండి 1950 అక్టోబర్లో విడుదలయ్యారు. 1951 ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన రామదాసు గారి పార్టీ నిబద్ధతకు అద్దం పడుతుంది. కమ్యూనిస్టులపై నిర్బంధం ఎత్తివేయించడానికి ఆయన సాహసోపేతంగా బెజవాడలో ఎన్జీ రంగా, ప్రకాశం పంతులు, తెన్నేటి విశ్వనాథం వంటి మహామహులు పాల్గొన్న సమావేశానికి హాజరై కలకలం సృష్టించారు. అది అజ్ఞాత సమయం. రాయచూరు ప్రాంతంలో కమ్యూనిస్టు అగ్రనాయకులు చంద్ర రాజేశ్వరరావు, కొండపల్లి సీతారామయ్య, ద్రోణవల్లి అనసూయ తదితర సీనియర్లను రామదాసు గారు వెళ్లి కలుసుకున్నారు. వారికి బయట జరుగుతున్న విశేషాలను వివరించి వారి సందేశాన్ని ప్రజలకు అందించడానికి పూనుకున్నారు. 1950 చివర్లో జరిగిన గన్నవరం తాలూకా సమావేశంలో రామదాసు గారు పార్టీ జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ కార్యక్రమాలు కూడా పెరిగిపోయాయి. ఆయనే రెయ్యి మొగులు తిరిగేవారు. ఏటప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలిసేది కాదు. ఏ రైతులు ఎక్కడ నడిచేవాళ్ళో తెలిసేది కాదు. చేయటం జిల్లా కమిటీలో కానీ, డివిజన్ కమిటీ ఆనాటికి ఈనాటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఏ పార్టీలో కూడా అటువంటి వ్యక్తి లేరు. కాలినడకన నడిచి పనిచేసినటువంటి వ్యక్తి లేరు. పార్టీలో బాగా పనిచేసేవాడు. ఇటు ఎక్కడో దొరికాడు. దొరికితే గుడాడ జైలుకి తీసుకెళ్లారు. కమ్యూనిస్ట్ పార్టీలో ఎక్కడన్నా మీటింగ్లో అయితే తీసుకెళ్ళేవాడు. ఓళ్ళమ్మట వెళ్ళినప్పుడేమో కలిసేవాడు. ఇంటికాడ ఉన్నప్పుడేమో ఇంటికాడ చూస్తూ ఉండు అని చెప్పేవాడు. మరి ఒక్కతే ఉండేదిగా, నన్ను వాముల దొడ్లు ఇల్లు ఒక్కతే ఉండేది. పార్టీ బాధ్యతతో పాటు వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిగా కూడా పనిచేశారు. వీరవల్లి ఫిర్కాలోని గారపాడు గ్రామం కూలీ రేట్ల పోరాటం, వెల్దిపాడు గ్రామ భూస్వామికి వ్యతిరేకంగా సాగిన భూపోరాటం వంటివి ఎన్నో ఉన్నాయి. 1955 మధ్యంతర ఎన్నికల సందర్భంగా గన్నవరం నుంచి పోటీ చేసిన సుందరయ్య గారి గెలుపులో రామదాసు గారు కీలక పాత్ర నిర్వహించారు.
విజయానంతరం సుందరయ్య గారితో కలిసి సైకిలుపై వెళ్లిన సంఘటనను ఆయన ఎంతో ఆనందంగా చెప్పుకుంటారు. గట్టి సైకిల్ కొత్త సైకిల్ ఇచ్చాడు, ఎక్కమన్నాడు. నాకు ఇంకేంది ఆయన ఏమనుకోవద్దు, ప్రోగ్రామ్ డిసైడ్ చేశావు, నేను కూడా అంగీకరించాను కాబట్టి మళ్ళీ దాంట్లో మార్పు అనేది చేయడానికి ఏం లేదు. మనం ప్రజలు గట్రా చెప్పండి అపాయింట్ కాలే ఎక్కితే ఇక ఆత్కూరు నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి కానుమౌలి వెళ్ళి కానుమౌలి నుంచి కాలువ గొట్టు మీద అప్పుడు రోడ్డు వెనకాల ఇది లేదు క్యారేజీ, ముందు హ్యాండిల్ మీద కూర్చోవటం ఆయన పడుతుంది. నొప్పి పెడతా ఉండే, కొంచెం జాగ్రత్తగా ఉండి ఎక్కడంతా ఇట్లంటే కావాలంటే 10 నిమిషాలు కూర్చుందాం అని నాకు నచ్చ చెప్పడం చాలా ప్రయత్నం చేశాడు. అయినా ఏమీ లేదని నేనట్టు కూర్చుంటాను, నాకేం పర్వాలేదు అని. రామదాసు గారి జీవితమంతా పోరాటాలమయం. ఈ దేశం కోసం త్యాగాలు చేసిన ఎందరో త్యాగమూర్తుల కన్నా ఈయనేమి తక్కువ కాదు. తన జీవన పయనంలో రామదాసు గారు తన కుటుంబానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పవచ్చు. మా బావగారు రామదాస్ గారి మాట అంటే మాకు వేదం కింద ఉండేది. ఆయన మాట తప్పడం కానీ, తేడా రావడం కానీ, లేదా అందులో స్వలాభం కానీ, ఇతరులను మెప్పించాలనే తత్వం కానీ ఏమీ ఉండేది కాదు. వాస్తవానికి చాలా దగ్గరగా 99.99% వాస్తవంగానే ఉండేవాడు. అందుకోసం అని ఆయన మాట అంటే మాకు పేదవాక్ కింద నడిచిపోయింది. నాకు కుటుంబ బాధ్యతల కన్నా ఆయనకు పార్టీయే ముఖ్యం. పార్టీ కోసమే ఆయన అసమాన త్యాగాలు చేశారు. ఇక అలా వెళ్ళిపోతే గడ్డి ఉండేది కదండి, ఇంట్లో పొయ్యిలోకి కట్లు ఉండేవి కాదు, ఏముండేవి కాదు. ఇక మరి అవన్నీ ఇంకా అమ్మాయి ఇబ్బంది పడి చూసుకునేది. మమ్మల్ని 6వ క్లాస్లో జాయిన్ చేయాలంటే ఉంగుటూరు వెళ్ళాల్సి వచ్చిందండి. 5కి వరకు కొయ్యగొరపాడులో ఉంది. 6వ క్లాస్కి ఉంగుటూరు తీసుకెళ్ళి ఆవిడే జాయిన్ చేసి అలా ఇంట్లో నీళ్లు తెచ్చుకొని ఇక గేదె పని ఏంటి మొత్తం అమ్మే చూసి ఎలా అంటే అసలు ఏం పట్టించుకునేవారు కదండి. ఎప్పుడో వచ్చేవారు, ఎప్పుడన్నా వస్తే 2 రోజులు ఉండే, ఎప్పుడో 2 రోజులు ఉండడం అనేది చాలా అరుదండి మా ఇంట్లో. పిల్లల విషయం అంటే అన్నీ కూడా అమ్మే చూసుకునేదండి. మా ఇంటి ముందు ఎప్పుడు 14 గుట్లు ఒడ్లు ఉండేయండి, పురి ఉండేదండి, వామిళ్ళ ఒడ్లో ఉండేవాళ్ళము. ఆయన మంచితనం, ఆయనకున్న పేరే అలా మమ్మల్ని అన్నిటి నుంచి కాపాడు. ఎర్రజెండా అన్నా, పుచ్చలపల్లి సుందరయ్య అన్నా ఆయనకు పంచప్రాణాలు. వయస్సు రీత్యా ఇంత వృద్ధుడైనా ఆయనలో ఎలాంటి నీరసం గాని నిరాశావాదం కాని కనిపించదు. పాత చింతకాయ భావాలకు బద్ధ వ్యతిరేకి. మూఢనమ్మకాలను చీల్చి చెండాడుతారు. భవిష్యత్తుపై అచంచల విశ్వాసం, సామ్యవాదంపై అపార నమ్మకం. ఎర్రజెండా ఎప్పుడూ ఆయన ఇంటిపై రెపరెపలాడాల్సింది. కుటుంబం కూడా సామ్యవాద పదమే. రామదాసు మార్గమే ఆ ఇంట్లో అందరికీ శిరోధార్యమని చెప్పవచ్చు. రామదాసు దంపతులకు 4 పిల్లలు. అందరికంటే పెద్దమ్మాయి విశాలాంధ్ర. 2వ కుమారుడు రామారావు. 3వ వాడు డాంగి. ఆఖరివాడు కుస్చేవ్. ఇక్కడ నేను నిలుచున్న ఈ ప్రాంతం కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా కోయిగొరపాడులోని మా స్వగృహం. కోయిగొరపాడు ప్రాంతం నుంచి మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. అటువంటి సమయంలో పక్కనే బుడమేరు చెరువు ఉండేది. ఆ చెరువు ఒక్కొక్కసారి వచ్చి ఊరి మీద పడేది. కొన్ని సందర్భాల్లో పోలీసుల నిర్బంధం పెరిగినప్పుడు వాళ్ళు ఇంటి మీదకి దాడి చేస్తున్నారన్న సమయంలో మా అమ్మ మమ్మల్ని సంకనేసుకుని, నన్ను మా అక్కాయిని మా అన్నయ్యని 2 నేను సంకనేసుకుని ఈ చెరువు దాటడం, మమ్మల్ని రక్షించడం, అంటే ఈ రకంగా మా కోసం వాళ్ళు ఎంత అహర్నిశలు కష్టపడ్డారనేది తలుచుకుంటా ఉంటే ఎంతో ఆ స్మృతులు గుర్తుకొస్తా ఉంటే ఎంతో ఆనందంగాను గర్వంగానూ ఉంది. అయితే పిల్లల పోషణ విషయం కానీ, వారిని చదివించడం కానీ, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో కానీ ముఖ్య పాత్ర వహించింది ఆ ఇంటి ఇల్లాలు వెంకట సుబ్బమ్మ. ఈయన మా అమ్మాయిని ఉంగుటూరులో ఫస్ట్ వారంలో జాయిన్ చేయాలంటే ఇప్పుడు నాకు కుదరదని వెళ్ళిపోయారు. నేను ఉంగుటూరు తీసుకొచ్చి తెలిసిన ఆయన ఒక మాస్టర్ ఉంటే చుట్టాలి ఇట్లా చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయి, ఇంకిద్దరు మగపిల్లలు ఉన్నారు ఇంటికాడ, వాళ్ళని కూడా బయటికి పంపుకున్నాం వచ్చాక.
అట్లా ఏం పట్టించుకునేవారు కాదు. పార్టీయే పార్టీ. మా నాన్న కూడా ఎందుకమ్మా ఎన్ని బాధలు పడతావు, నేను వచ్చేయమనేవాడు. మా పెదనాన్న ఒకటి ఉన్నాడు, ఆయన అట్టగా నేను అట్ట రాను, మా అత్తగారు అమ్మని చూసుకుంటాను కంటికి రెప్పలాగా. పొద్దుకోకంగానే వచ్చేసేది మా ఇంటికి. అట్లా చాలా బాధలు పడ్డాం అనుకోండి. మరోవైపు రామదాసు గారు పూర్తిగా పార్టీ వ్యవహారాల్లో మునిగి ఉండగా పిల్లల భవిష్యత్తు దెబ్బతినకుండా వారి చదువు సంధ్యలపై దృష్టి కేంద్రీకరించి భర్త ఉద్యమ ప్రస్థానానికి ఎలాంటి విఘాతం ఏర్పడకుండా చూసుకున్నారు. ఇంకోవైపు సాధారణ గృహిణిగా అన్ని ఇంటి బాధ్యతలను ఒంటి చేత్తో నిర్వహించారు. రామదాసు గారు 60 దశకంలో పార్టీలోని కొందరి వైఖరి కారణంగా ఆంధ్రా ప్రాంత ఉద్యమాన్ని విడిచిపెట్టి తెలంగాణలోని గోవిందరావుపేటకు వచ్చి స్థిరపడ్డారు. ఇక అప్పటి నుంచి అక్కడే వ్యవసాయం చేసుకుంటూ స్థానిక సమస్యలపై రైతులను, కూలీలను సంఘటితం చేస్తూ ఆ ప్రాంత ఉద్యమ నిర్మాణంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నారు. మా గోవిందరావుపేట ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి, అదేవిధంగా పార్టీ విస్తరణకి రామదాస్ గారు చాలా కృషి చేయడంతో పాటు ఉద్యమానికి సహకరించాడు. మా అందరికీ ఒక మాటలు చెప్తే రాజకీయ గురువుగా కూడా కొనసాగాడు. అందులో స్పెషల్లీ నాకు 70, 71, 72 కాలాలలో విస్తృతంగా తునికాకుల పోరాటం జరిగింది. మా మీద తీవ్ర నిర్బంధం, అరెస్టులు, దాడులు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ వీటన్నింటినీ ఎదిరించి ఉద్యమాన్ని 15 రోజుల పాటు కొనసాగించాం. అంతిమంగా 2 పైసలు రేటుని 5 పైసల వరకు సాధించే వరకు సిపిఎం పార్టీ నాయకత్వాన దాదాపు 78 గ్రామాలలో ఏటూరు నాగారం, మంగపేట, ఇప్పుడున్నటువంటి తాడువాయి, గోవిందరావుపేట, ములుగు మండలాలకి 75-76 గ్రామాల్లోకి పోరాటం విస్తరింపజేసి 2 పైసల తునికాకు రేటుని 5 పైసలకు సాధించాం. ఈ పోరాటంలో కామె రామదాస్ గారిది కీలక పాత్ర. ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి రైతాంగ పోరాటాలలో ప్రధానంగా గిట్టుబాటు ధరల విషయంలో దాదాపు మొత్తం ములుగు తాలూకా అంతటా ఒక 150-160 గ్రామాలలో ఒక 17-18 రోజుల పాటు ధాన్యాన్ని కొనుగోలును ఆపేసి ఒక పెద్ద రైతాంగ ఉద్యమం చేశాం. ఆ ఉద్యమం లోపల కూడా రామదాస్ గారిది చాలా కీలక పాత్ర. అయితే రామదాస్ గారిని గురించి చెప్పాలంటే ఒక విధంగా వరంగల్ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని, ముఖ్యంగా సిపిఎం పార్టీని కాపాడటం కొరకు ఆయన గ్రామంలో ఉండి కూడా తన శక్తానుసారంగా ప్రయత్నం చేయడం జరిగింది. లక్నవరం పోతే ఆయకట్టు రైతాంగ సమస్యలు, కాలువల సమస్య వచ్చిన, పోతే నీటి వనరుల సమస్య వచ్చిన అందరినీ మళ్ళీ పోగేసుకొని ముందుండి మళ్ళీ సిపిఎం పార్టీ దగ్గరికి వచ్చి, సిపిఎం పార్టీ దగ్గర జిల్లా పార్టీ వరకే కాకుండా అవసరమైతే స్టేట్ పార్టీ దగ్గర కూడా పోయి ఆ విధంగా రిప్రజెంటేషన్ చేయించి ప్రజల్ని సమీకరించి ఆ విధంగా రైతాంగం సమస్యల మీద కూడా కాస్త పట్టుదలగా పనిచేసిన వాడుగా మాకు బాగా తెలుసు. అక్కడ కూడా రామదాసు గారు అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. ఇప్పటికీ ఆయన యువతరానికి, యువ నాయకత్వానికి మార్గదర్శనం చేస్తూ వామపక్ష భావజాలాన్ని పరివ్యాప్తం చేస్తున్నారు. మరి పార్టీ తరఫునే కానీ నేను ఇదంతా చేసింది. అక్కడ పార్టీ అక్కడికి వెళ్ళగానే పార్టీలో తీసుకున్నారు. నేను కూడా వెళ్ళాను క్యాండిడేట్ తరఫున నియోజకవర్గంలో. అప్పుడు ఎస్వికే ప్రసాద్కి తరఫున చేశాను. ఇప్పుడు అక్కడ మళ్ళీ నేనే అయ్యాను అందరికీ. ఎందుకంటే అప్పటికి అక్కడికే కానీ నలుగురు తిరిగే పరిస్థితి లేదు. సండ్రపుల్లారెడ్డి వర్గం ఇక్కడ పెద్ద ఎత్తున ఏంటంటే ఏజెన్సీ ఏరియాలో, అడవి ప్రాంతంలో మరి తీవ్రంగా ఉన్నది. అయినప్పటికి కూడా ఏంటంటే కొంచెం నేను అప్పుడు యువకునిగా ఉన్నప్పుడు కానీ నేను ఊగిసలాట్లో అటు పోతే బాగుండా, సిపిఎంలు ఉంటే బాగుండా అనేటువంటి సందర్భంలో కూడా మరి రామదాస్ గారు అది కరెక్ట్ కాదు, శాశ్వతంగా సిపిఎం పార్టీ కరెక్టు. ఎందుకంటే ఇది మార్క్సిజం లెనిజం అనేది ఇది చాలా శాశ్వతంగా ఉంటుంది, దీంతోనే మనం ఉండాలి, అటువైపు మనం వెళ్ళకూడదని చెప్పేసి మరి రామదాస్ గారు మాకు అనేక రకాల గీత బోధలు కూడా చెప్పి సిపిఎం పార్టీలో మమ్మల్ని నిలబెట్టడం కొరకు ప్రయత్నం చేసిండు. ఆయన వల్లనే ఆ కృషి జరిగింది. సామ్యవాదాన్ని ఒక వాదంగా, నినాదంగా కాకుండా తన జీవన వేదంగా మార్చుకున్నారు. వ్యక్తి కన్నా కుటుంబం, కుటుంబం కన్నా వ్యవస్థ, వ్యవస్థ కన్నా అందరి కన్నీళ్లు తుడిచే సమాజం గొప్పదని ఆయన నమ్మకం. ఏదో ఒకరోజు ఈ దేశంలో శ్రామిక రాజ్యం వస్తుందని, పుచ్చలపల్లి సుందరయ్య కలలు కన్నా ఏ దోపిడీ, పీడనలు లేని వర్గరహిత సమాజం సిద్ధిస్తుందని రామదాసు గారి ధ్యాస, శ్వాస. ఆయన నిరంతర ఉద్యమ పదశీలి.
ఎర్ర జెండా నీడలో సాగే అలుపెరుగని బాటసారి. జీవన సాయం సంధ్యలో కూడా అరుణ పతాకాన్ని, రాబోయే సముజ్వల భవిష్యత్ తరాన్ని శ్వాసించగల, స్వప్నించగల నిరంతర తరంతర అవిశ్రాంత క్రాంతదర్శి, మార్గదర్శి, మహర్షి.